ఒక అప్డేట్ చూశానండి ఇప్పుడే. 'లెనిన్' సినిమా కోసం ఎన్టీఆర్ గారు తన పార్ట్ పూర్తి చేశారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. అసలు అప్డేట్ ఏంటంటే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కథానాయకుడిగా మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొందిన విలేజ్ యాక్షన్ డ్రామా 'లెనిన్'. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ సినిమా జూలై 10వ తారీఖు రిలీజ్ అవుతుంది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో వచ్చేసి ఇప్పుడు మనకి ట్రైలర్ రిలీజ్ అయింది కదా! దీనికి సంబంధించి అఖిల్ హీరోగా నటిస్తున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఆహ్, ఈ ఈ ట్రైలర్‌కి వాయిస్ ఓవర్ వచ్చేసి 'నాగార్జున' గారు అయితే ఇచ్చారు. మనం ట్రైలర్ కూడా చూసాం. ఇది ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న మూవీ అని మనందరికీ తెలిసిందే. అయితే ట్రైలర్ కూడా చాలామందిని బాగా ఆకట్టుకుంది. కొంచెం అఖిల్ ఏంటంటే ఇంతకు ముందు పోల్చుకున్న సినిమాలతో గనక పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బెటర్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా హిట్ సాధిస్తాడనే నమ్మకం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇందులో అప్డేట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారంట. మనకి వెండితెర మీద. ఆయన దేనికి సంబంధించి ఇస్తున్నారంటే ఆహ్, శ్రీరామపురం, భారతం మిట్ట గ్రామాలు, అందులోని మనుషులు తీరుతెన్నులు అంటే వాళ్ళ అలవాట్లు అవి ఉంటాయి కదా! వాళ్ళ అలవాట్లు వాటికి సంబంధించి ఆయన తన వాయిస్ ద్వారా వెండితెరపై సినిమానైతే పరిచయం చేస్తారని మనకైతే అర్థమవుతుందనమాట. అయితే దానికి సంబంధించి ఆడియో డబ్బింగ్ అదంతా కంప్లీట్ చేశారు. అలా కంప్లీట్ చేసిన దానికి సంబంధించి అఖిల్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నట్టుగా మనకైతే అక్కడ కనపడుతుంది అప్డేటు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మాత్రం ఆయనకి మంచి క్రేజ్ ఉంది. ఆయన ద్వారా కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటే సినిమా మీద బాగా హైప్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా. నేను నిజం చెప్తున్నాను. ఇంతకుముందు అఖిల్ సినిమాలు నేను చూశాను. అంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిన మూవీస్ అయితే నాకు అనిపించలేదు కానీ ఆయన సినిమాల్లో. కానీ ఇప్పుడు నాకు ఈ 'లెనిన్' ట్రైలర్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంది. స్టోరీలో దమ్ముంది. ఖచ్చితంగా ఈసారి అఖిల్ వచ్చేసి హిట్ సాధిస్తాడు అనేదైతే ట్రైలర్ చూసినప్పుడైతే మనకు అనిపించింది. మరి చూద్దాం. మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ఆయన వాయిస్ ఓవర్‌తో సినిమాని కొంత బాధ్యత తీసుకున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. మరి ఎలా ఉంటుంది ఏంటనేది మనకి చూద్దాం. మరి 10వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది కదా! రిలీజ్ అయినప్పుడు ఆ రోజు అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది? రివ్యూ ఏంటి అనేది కూడా మనం ఆ రోజు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే 'లెనిన్' సినిమాకి ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టుగా మనకైతే క్లారిటీ వచ్చింది. ఇందులో ఇంకోటేంటి మీరు ఎన్టీఆర్ గారి గెటప్ చూసారా? ఆహ్, మనకి 'డ్రాగన్' సినిమాకి సంబంధించి ఆయన లుక్ సేమ్ మనకు ఆ రోజు గ్లింప్స్ రిలీజ్ చేశారు కదా 'డ్రాగన్‌కి' సంబంధించి. ఆ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పేటప్పుడు సేమ్ ఏ గెటప్ అయితే ఉందో అదే గెటప్ ఉంది. ఆహ్, చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటనేది మనం చూద్దాం. మరి ఏదన్నా వేరే అప్డేట్ వస్తే ప్రస్తుతానికైతే మనకి 'లెనిన్' నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇదనమాట. ఎన్టీఆర్ గారు తన వాయిస్ ఓవర్‌తో 'లెనిన్' ద్వారా ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి మూవీ రావాలంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 1 ఇయర్ పైనే పడుతుంది. కనీసం వాయిస్ ఓవర్‌తో అన్నా సరే తన ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తారనమాట. ఆనందంలో ముంచెత్తుతారు. అది మాత్రం పక్కా. హ్మ్. మరి ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ మరి ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. మనకి 'డ్రాగన్' గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు ఆయన వాయిస్ ఓవర్ చాలా డిఫరెంట్‌గా కొంచెం గంభీరంగా ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే కొంచెం బాగుందనమాట. మరి ఇప్పుడు ఎలా ఉంటుందనేది చూద్దాం. మొత్తానికి సినిమా ట్రైలర్ కూడా నేను చూసాను. అసలు మీలో ఎవరైనా సరే ఈ ట్రైలర్ చూడని వాళ్ళు చూడండి. ఒకవేళ చూస్తే గనక కామెంట్ చేయండి. మీకు సినిమా ట్రైలర్ నచ్చిందా లేదా? అఖిల్ ఈసారి ఇందులో కొత్తగా కనిపించాడా లేదా? నాకైతే బాగా కష్టపడ్డాడని అయితే అనిపించింది. చాలా ఎఫెక్ట్ అయితే పెట్టారు సినిమాకి. అది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. ఖచ్చితంగా స్టోరీ బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతిమంగా చెప్పాల్సింది మాత్రం ప్రేక్షకులే, అభిమానులు. మరి వాళ్ళ సైడ్ నుంచి వచ్చే టాక్‌ని బట్టి సినిమా మరి పాజిటివా, నెగెటివ్ అనేది వస్తుంది. మనం ఎంత రివ్యూ చెప్పినా గానీ సినిమా గురించి నేను ఎప్పుడూ ఒకటి చెప్తుంటాను. మనం సినిమాలు రివ్యూ చెప్పేటప్పుడు ఏ సినిమా అయినా కానీ రివ్యూ అనేదేంటంటే అది ఒక్కడు చెప్తే అది 100 మందికి నచ్చాలని కాదు.
ఎందుకంటే ఏ ఒక్కరి మనస్తత్వం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదనమాట. మేబీ నాకు నచ్చొచ్చు, అది పక్క వాళ్ళకి నచ్చకపోవచ్చు. అది ఎక్కడైనా, ఏ విషయంలో అయినా సరే, అది ఒక సినిమానే కాదు, ఎలాంటి టాపిక్‌లో జరిగేదే. కాపోతే మనం ఏ రివ్యూలో అయినా సరే మీరు చూసే ఉంటారు నా ఛానల్‌లో మన రివ్యూకి రేటింగ్ ఇవ్వం. అది సినిమా బాగుందా లేదా? ఏదైనా లోపాలుంటే చెప్పడం అంతవరకే కానీ రేటింగ్ ఇచ్చి 2.5, 3, 4 ఇలాగిచ్చి వాటి స్థాయిని తగ్గించడం చేయడం అనేది మనకది నచ్చదనమాట సినిమాలకి. ఎందుకంటే చాలా ఎఫెక్ట్ పెడతారు సినిమాలకి. చాలా ఖర్చు పెడతారు. ఎవరైనా సరే సినిమా హిట్ అవ్వాలనే సినిమా తీస్తారు. కానీ అది డైరెక్షన్‌లో ప్రాబ్లమ్ కానీ, స్టోరీలో ఏదన్నా కొంచెం మార్పులు జరగటం వల్ల ఎక్కడో ఓ చోట చిన్న చిన్న తేడాలు జరుగు ఏదన్నా ఒక్కోసారి సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ఈసారి 'లేని' సినిమా అయితే మాత్రం గ్యారంటీగా హిట్ సాధిస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అఖిల్ గారి లుక్ కూడా చాలా కొత్తగా ఉంది, బాగుంది. చూద్దామండి మరి అక్కినేని అభిమానులకి ఈ సినిమా ఎంత బాగా నచ్చుతుంది, ఎలా ఉంటుందనేది మనం రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ గారు డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసేసారు కాబట్టి ఇంక మేబీ 1 ఆర్ 2 డేస్‌లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలా ఉంది ఏంటనేది మనం అప్పుడు రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇదండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు చెప్పేదే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మనది ఇంకొక ఛానల్ ఉంది శంకర్ పండుగ అని. మనం ఏంటంటే ఈ ఛానల్ కొంచెం వీడియోస్ పెట్టడం కుదరక లేట్ అయింది. మళ్ళీ మనం రీస్టార్ట్ చేసాం అనమాట. ఈ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం.